అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు చాలా ఇయర్స్ నుంచి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఆల్రెడీ మార్కింగ్ స్టార్ట్ చేశారు. సో, ఆ మార్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంత రేట్స్ అనేవి పెరిగాయంటారా? లేకపోతే ఇప్పుడు బూమ్ లేదు కాబట్టి పెరగలేదంటారా? మా దగ్గర అయితే పెరిగాయండి. 500, ₹1000 అట్లా పెరుగుతూనే వచ్చినాయి. మొత్తం కంప్లీట్‌గా అయితే ఆగి అయితే లేదు మార్కెట్. ట్రేడర్స్ ఏం చేస్తారు, ఇవాళ కొని రేపు అమ్ముతుంటారు. ఇప్పుడు కొంచెం స్తబ్దు అంటే కొంచెం కస్టమర్లు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. చాలని జీతాలు మళ్ళీ మిడిల్ క్లాస్ ఇదైతది. పేరుకి చెప్పుకోవడానికి మాత్రం గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్‌లో ఉన్నాము. అంతా అదే నడుస్తుందండి. ఆ ఉండడానికి ఒకటి సరిపోతుంది. కానీ ఇది డిమాండ్ సప్లైలో ఏమైందంటే సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గింది. అయితే ఫ్యూచర్లో ఇంకా స్టాండ్ లోన్ అపార్ట్మెంట్సే ఎవరు కొనుక్కోరు. ఒకవేళ ఇది వరకు ఇప్పుడు కొనుక్కున్నా రెంట్ల పర్పస్ ఇస్తారు కానీ ఉండడానికి ఎవరు ఉండరు, ఇష్టపడరు అని విన్నాను. నిజంగానే ఫ్యూచర్లో స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ అంటే సింగిల్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ కాకుండా ఇంకా అందులో ఎవరు కొనరా? వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చినాయి. వెనకట అనేవాళ్ళు కదా ఇంట్లో. ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ పిల్లలు ఇప్పుడు మళ్ళీ ఆ కల్చర్ మెల్లగా అందుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. నెక్స్ట్ వాళ్ళతో పాటు కలిసి లివ్ చేయాలి అనే కల్చర్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు చాలా ఇయర్స్ నుంచి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఆల్రెడీ మార్కింగ్ స్టార్ట్ చేశారు. సో, ఆ మార్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంత రేట్స్ అనేవి పెరిగాయంటారా? లేకపోతే ఇప్పుడు బూమ్ లేదు కాబట్టి పెరగలేదంటున్నారా? మా దగ్గర అయితే పెరిగాయండి. 500, ₹1000 అట్లా పెరుగుతూనే వచ్చినాయి. మొత్తం కంప్లీట్‌గా అయితే ఆగి అయితే లేదు మార్కెట్. ఎట్లెట్లా మనకు రోజు గడుస్తూ ఉంటే రేట్లో అయితే ఖచ్చితంగా ఆక్యుపెన్సీ ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా రేట్లు అయితే అంత పెరగలేదు. అంటే భూమి ఉన్నప్పుడు ఎట్లా పెరుగుతాయి అంటే 3 monthsకి కంటిన్యూగా 3 monthsకి ఒకసారి రేటు మారుతుంది. అంటే భూమి ఎప్పుడైతే కొనడము ట్రేడర్స్ అన్నాను కదా, ట్రేడర్స్ ఏం చేస్తారు, ఇవాళ కొని రేపు అమ్ముతుంటారు. ఇవాళకి రేపటికి తేడా వస్తుంది, మళ్ళీ రేపు ఎల్లుండికి తేడా వస్తుంది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ టైంలో కూడా మనం ఒక మూమెంటం చూసాము. ఆ మూమెంటంలో పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ మూమెంట్ అది కంప్లీట్ అయిపోయేసరికి సస్టైన్ అవి కొన్ని రోజులు మళ్ళీ ఆగుతుంది అనమాట. అట్లాంటిది ఒక మూమెంటము స్టార్ట్ అయింది. రీజనల్ రింగ్ రోడ్డు పరంగా తీసుకుంటే ఇప్పుడు కొంచెం స్తబ్దు అంటే కొంచెం కస్టమర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు బాగా విల్లాస్ కానివ్వండి, ఒక రిచ్ కేటగిరీకి సంబంధించినవి డిమాండ్ సేల్స్ బాగున్నాయి. మనకేంటంటే మిడిల్లో ఒక అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ప్లస్ సిటీలో కూడా భూమి రేటు పెరిగింది. ల్యాండ్ కాస్ట్ పెరగడం అనేది పెరిగేసరికి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. ఈ రెండు పెరిగి ఉండేసరికి మినిమం ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 70 లక్షల నుంచి ₹1,00,00,000 పైన నడుస్తుంది. ఇది 70 లక్షల నుంచి ₹1,00,00,000. 70 లక్షలు పెడితే మామూలుగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 1,00,00,000 దాటితే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్. ఇంత పెడుతున్నాం కదా గేటెడ్ కమ్యూనిటీ అయితే బాగుంటుందని. అందులో 30-40 lakhs చేతి నుంచి ఉండాలి. ఇంటీరియర్ కానివ్వండి, డౌన్ పేమెంట్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, మళ్ళీ మిగిలింది లోన్కి వెళ్ళాలంటే 60-70 వేలు లోన్ పే చేయాల్సి ఉంటుంది. అవును, ఎవ్రీ మంత్ ఈఎంఐ ఉంటుంది. మహా అయితే ఐటీలో కొంచెం మంచిగా అర్న్ చేస్తున్నారు అనుకునే వాళ్ళ 1 నుంచి 1.5 lakh మధ్యలో ఉంటుంది ఇన్కమ్స్. మరి ఇక్కడే ఇంత అమౌంట్ వెళ్ళిపోతే మెయింటెనెన్స్ లో కష్టమైపోతాయి కదా. అందుకని చాలని జీతాలు మళ్ళీ మిడిల్ క్లాస్ ఇదైతది. పేరుకి చెప్పుకోవడానికి మాత్రం గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ లో ఉన్నాము అని అనుకుంటాం, అంతే కదా. ఉన్న పరిస్థితి అంతా అందరిదే, అంతా అదే నడుస్తుందండి. ఆ ఉండడానికి ఒకటి సరిపోతుంది. కానీ ఇది డిమాండ్ సప్లైలో ఏమైందంటే సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గింది. అయితే ఫ్యూచర్ లో తగ్గింది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉన్నారు జన, నేను ఇల్లు తీసుకోవాలా, ఆ ఇంట్లో సిటీలో తీసుకోవాలా, అవుట్స్కట్స్ లో తీసుకోవాలా. నేను వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్న బడ్జెట్ ఏమన్నానంటే ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, 4th సిటీ వస్తుంది. ఒక మూమెంటం నెక్స్ట్ 10 years ఎంత లేదైనా గవర్నమెంట్ ఒకటి అనౌన్స్ చేసినాక ఎంతో కొంత మూవ్ అయితే నడుస్తూనే ఉంటుంది. కాబట్టి రేటు పెరుగుతూనే ఉంటుంది. సస్టైనబిలిటీగా పెరిగినా కూడా రేటు పెరుగుతూనే ఉంటుంది. అట్లీస్ట్ లాస్ట్ 10 years లో మనకి అన్ని డౌన్ఫాల్ టైపే. ఏంటంటే డిమాండేషన్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి ఒక రెసిషన్ పీరియడ్ వచ్చింది, కోవిడ్ వచ్చింది,
ఇవన్నీ కంటిన్యూ ఏదో ఒక ప్రాబ్లం అయినా కూడా కనీసం 4 times 200 times పెరిగినాయి. అట్లనే ఇప్పుడు అంత ఒక మూమెంటం నడుస్తుంది కాబట్టి అట్లీస్ట్ 4 times నుంచి 10 times వరకు పెరగడానికి మినిమం స్కోప్ ఉంది. కాబట్టి నేనేమంటా అంటే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లలో ఉన్నాక ఇంకొక ఫ్లాట్ తీసుకొని రెంట్స్కి ఇచ్చే బదులు ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో తీసుకొని వెళ్ళి లోన్స్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు అవుట్స్కట్స్లలో. ఎందుకంటే అప్రూవల్స్ కరెక్ట్ గా ఉండి డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై ఉన్నట్లలో లోన్స్ ఇస్తున్నారు. అట్లాంటి చోటకి వెళ్ళి కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే వీళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేది నా ఒపీనియన్. అయితే ఫ్యూచర్ లో ఇంకా స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ ఎవరు కొనుక్కోరు, ఒకవేళ ఇది వరకు ఇప్పుడు కొనుక్కున్నా రెంట్ల పర్పస్ ఇస్తారు కానీ ఉండడానికి ఎవరు ఉండరు, ఇష్టపడరు అని విన్నాను. నిజంగానే ఫ్యూచర్ లో స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ అంటే సింగిల్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ కాకుండా ఇంకా అందులో ఎవరు కొనరా? అంటే ఇన్కమ్స్ ఎట్లా పెరుగుతుంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చినాయి. వెనకట అనేవాళ్ళు కదా ఇంట్లో, ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ పిల్లలు ఇప్పుడు మళ్ళీ ఆ కల్చర్ మెల్లగా అందుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. నెక్స్ట్ వాళ్ళతో పాటు కలిసి లివ్ చేయాలి అనే కల్చర్ పెరుగుతుంది. అట్లా ఇండిపెండెంట్ హౌసెస్ డిమాండ్ బాగుంటది. లేదు గేటెడ్ కమ్యూనిటీస్, ఇద్దరు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ జాబ్ చేస్తున్నారు. పిల్లలుంటే హాస్టల్స్ ఇట్లా నడుస్తుంది. కాబట్టి సెక్యూరిటీ సేఫ్టీ ఇంపార్టెంట్ అని తీసుకొని గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే దాంతో పాటు 2 వేరియేషన్స్ వస్తున్నాయి. ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు, స్థాయి మారిపోతుంది. లేని వాళ్ళు ఇంకా స్థాయి కూడా తగ్గుతుంది. అంటే బిలో మిడిల్ క్లాస్ తీసుకుంటే ఇంకా తగ్గుతూ వెళ్తుంది. తగ్గుతూ వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే మన దగ్గర ఇండియాలో లేకపోతే మన హైదరాబాద్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి 50,000 రూపాయలు పట్టు చీర దొరుకుతుంది, 100 రూపాయలు కూడా అదే సేమ్ కాపీ చేసి కొనే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల క్లాసులు ఉన్నారు. కాబట్టి ఇది ఈ సెగ్మెంట్ డిమాండ్ ఉంటుంది, ఈ సెగ్మెంట్ డిమాండ్ ఉండదని ఎప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే డిమాండ్ తగ్గుతున్నప్పుడు కొంచెం కాస్ట్ తగ్గుతుంటది, కాస్ట్ తగ్గుతుంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంటది. కాబట్టి అన్ని కేటగిరీలు డిమాండ్ ఉంటాయి. అదే సర్టెన్ టైంలో ఏంటంటే మనకి ఎంత అవసరం ఉంది అనేది ఒక లెక్క లేకోకుండా, ఒక ఆలోచన లేకోకుండా డబ్బు ఎక్కడ పెట్టాలి, జిఎస్టీలు వచ్చినాయి, డిమాండేషన్ వచ్చింది, అన్ని లెక్కల పత్రాలు గవర్నమెంట్కి చెప్పాలి ఎక్కడ పెట్టాలి. ఇదే మనకి ఈ ఇండస్ట్రీ అనుకోండి బెస్ట్ ఉంటుంది డెఫినెట్లీ అనేసి తెచ్చి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇండస్ట్రీలో వేశారు డబ్బులంతా. దాని మూలాన ఏమైందంటే కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోయినాయి, కొనే వాళ్ళు తక్కువైపోయారు అనే ఫీలింగ్ కనబడుతుంది పబ్లిక్ లో. కానీ ప్రైజెస్ అయితే ఏమి తగ్గట్లేదు మార్కెట్ లో అని విన్నాము. మరి ప్రైజెస్ పెరిగే అవకాశాలు ఎప్పుడు ఉన్నాయంటే ఇయర్ 2025 లో అట్ ద ఎండింగ్ టైంలో ఏమైనా మార్పులు వస్తాయా? లేదండి, ప్రైజెస్ అసలు తగ్గే పనే లేదు. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంది. అపార్ట్మెంట్ తగ్గించలేరు. అట్లనేసి ఇండిపెండెంట్ హౌస్లు అంతే కదా, ల్యాండ్ కాస్ట్ ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని వింటున్నాం కదా. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ల్యాండ్ కాస్ట్ పెరిగినప్పుడు ఖాళీలు ఉన్నా కూడా వీళ్ళు నష్టానికి అయితే ఎవరు వ్యాపారం చేయరు కదండి. ఖాళీగా ఉన్నా కూడా ఏదో రకంగా నష్టమే వస్తుంది కదా. ఖాళీగా ఉంటే వెయిట్ చేస్తారు, సర్ప్లస్ మనీ బయట నుంచి తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేయడం ఇవి కూడా ఉంటాయి కదా. ఆ లెక్కన ఆలోచిస్తే ఎంత ఉన్నా కూడా అండి నష్టానికి అయితే అమ్మరు, నష్టానికి అమ్మలేరు. ఎంత నష్టం అది 60-70 లక్షలకి 1,00,000 తగ్గిస్తాడు, 2 లక్షలు తగ్గిస్తాడు, మహా అయితే 5 తగ్గిస్తాడు, 10 తగ్గిస్తాడు. అంతకన్నా ప్రాఫిట్స్ ఉండవు కదా. ఇప్పుడు ఏ సెక్టార్ తీసుకున్నా అసలు పోగా ఒక 10% నుంచి 15-20% ఇంతే ఉంటది కదా మార్జిన్. తన ఆ మిగిలిన మార్జిన్ లోనే తగ్గించాలి కదా, తన ప్రాఫిట్స్ లేకుండా, లేదంటే నష్టపోయి. అంత లిమిటెడే ఉంటది కదా. మొత్తానికంటే ఎక్కడా కూడా ఆప్షనే ఉండదు. కాబట్టి పెద్దగా తగ్గడానికి ఏదో అర్జెంట్ ఉంది, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళు కూడా మనం అనుకున్న లెస్ మార్జిన్ 5 లక్షలు, మహా నాకు ఎమర్జెన్సీ ఉంది పీకల మీద 10 లక్షలు. ఎందుకంటే అండి చేతిలో కొంత అమౌంటే ఉంటుంది, బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు, మళ్ళీ బయట తీసుకొస్తారు. ఈ 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు తన పర్సనల్ గా పెట్టిన దాన్ని లాస్ అవ్వగలుగుతాడు, కానీ బయట వాటిని వదిలేయడానికి ఉండదు కదా. ఖచ్చితంగా కట్టాల్సి వచ్చినప్పుడు ఆగిన కొద్దికి పెరుగుతుంటాయి. అయినా కూడా దీన్ని ఆపాల్సి వస్తుంది, కానీ తీసేస్తే మైనస్ లో మళ్ళీ నెత్తి మీద పడతాయి కదా. ఆ ఇబ్బందుల వల్ల రేట్లు తగ్గడానికి అయితే అవకాశమే లేదు. ఓకే, సో హైదరాబాద్ లో ఎక్కడ కొనాలి, రియల్ ఎస్టేట్ లో ఎవరైనా డబ్బులు పెట్టాలి అనుకుంటే ఏ ప్లేస్ అనేది బెస్ట్, ఏ లొకాలిటీ, ఏ లొకేషన్? హైదరాబాద్ లో చుట్టుపక్కల కాదు,
అవుట్స్కర్ట్స్ అయితే బోల్డ్ అని వెంచర్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో కొనాలి, కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంది అనుకున్నాం. అండి ఆల్మోస్ట్ అండి వర్కింగ్ ప్లేస్ దగ్గర చూసుకొని కొనుక్కోవడం బెటర్. కమర్షియల్ ప్లేసెస్ అంటారు, అంటే మనం వర్క్ చేసే ప్లేసెస్ అంటారా? ఉండడానికి పాసిబిలిటీ ఉండేది. ఇవాళ అన్ని బయట వైడ్ రోడ్స్ ఇస్తున్నాడు కాబట్టి ఒక 25 to 30 minutes జర్నీలో మన వర్క్ ప్లేస్కి వెళ్ళగలుగుతాం అనుకునే ఏరియాలో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ చివర వర్కింగ్ ప్లేస్ ఉండి ఆ చివర కొనుక్కుంటే రింగ్ రోడ్ తిరిగి రావడానికి కూడా చాలా టైం పడుతుంది. మళ్ళీ రింగ్ రోడ్ దిగినాక కూడా మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మా వాళ్ళు అట్లా కొని ఇబ్బంది పడుతున్నారు. ఉండేది ఈసీఐలో ఉంటారు, వర్కింగ్ ప్లేస్ ఇక్కడ హైటెక్ సిటీ, చాలా కష్టం కదా. ఇప్పుడు చాలా మంది అలానే కొంటున్నారు. ఏమనంటే ఈ వెంచర్ వాళ్ళు కానీ ప్రాజెక్ట్ వాళ్ళు ఓఆర్ఆర్ ఎక్కితే 20 minutes, ఓఆర్ఆర్ ఎక్కితే 40 minutes అంటారు. ఆ ఓఆర్ఆర్ ఒక ఎగ్జిట్ వస్తుంది, ఆ ఎగ్జిట్ దిగిన తర్వాత కూడా మళ్ళీ అంతే వెళ్ళాలి కదా, మళ్ళీ అంత వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్న అమౌంట్ను బట్టి అది ఏదైనా అండి పాకెట్ పర్పస్ నిర్ణయిస్తుంది. మనం ఏ పర్పస్ లో కొంటున్నామో మన దగ్గర ఉన్న పాకెట్ ఎంత అనే దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తే సరిపోతుంది. దానికి పర్టికులర్ ఏరియాస్ అని ఏం లేదు, ఎందుకంటే ఉండడానికి వచ్చినప్పటికీ ఆల్రెడీ 40,000 35 to 40,000 ఎంత సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినా కూడా కరెక్ట్గా అప్రూవల్స్ ఉన్న లేఅవుట్ అయితే మనకు 40+ నడుస్తుంది, 45-50 కూడా నడుస్తున్నాయి పర్ స్క్వేర్ యార్డ్ అనేసరికి మనకి ఎక్కడికి వెళ్ళినా అదే ఉన్నప్పుడు దాన్ని బట్టి మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంది, మనకి ఏ ఏరియాకి దగ్గర ఉండాలనుకుంటున్నాం ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది.